ప్రస్తుత కాలంలో ఎలక్ట్రికల్ కార్స్ హవా నడుస్తోంది. అది ఏ రేంజ్ లో ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ క్రమంలోనే ఎక్కడ చూసినా రకరకాల మోడల్స్, ఫీచర్స్ కలిగిన కొత్త కొత్త కార్లు అనేవి మార్కెట్ లోకి అడుగు పెడుతున్నాయి. అంతా బాగానే ఉంది, కానీ ఈ ఎలక్ట్రికల్ వెహికల్ కు సంబంధించి బ్యాటరీ ఛార్జింగ్ విషయంలో మాత్రం కొంత అసంతృప్తి వ్యక్తం అవుతుందనే చెప్పవచ్చు. ముఖ్యంగా గంటలు గంటలు ఛార్జింగ్ పెట్టడం, వాహనదారులకు ఎక్కడికైనా వెళ్ళడానికి సమయం వృధా అవుతోంది. కాబట్టి ఈ ఎలక్ట్రికల్ వాహనాల బ్యాటరీకి సంబంధించి సమస్యను పరిష్కరించేందుకు ప్రపంచవ్యాప్తంగా భారీ పోటీనే జరుగుతోంది. అయితే తాజాగా నిమిషాల వ్యవధిలోనే వాహనాలకు పూర్తిగా ఛార్జింగ్ అయ్యే విధంగా ఓ స్టార్టప్ కంపెనీ బ్యాటరీని తయారు చేసింది. అయితే ఈ బ్యాటరీ కేవలం 4 నిమిషాల సమయంలోనే 80% దాకా ఛార్జ్ పూర్తయిపోతుంది. ఏంటి, వింటుంటే ఆశ్చర్యంగా ఉంది కదా, కానీ ఇది నిజం. దాని గురించి పూర్తి వివరాలు ఇక్కడ చూసేయండి. ప్రపంచ వ్యాప్తంగా కొన్ని రకాల ఎలక్ట్రికల్ వాహనాలకు సంబంధించి బ్యాటరీ ఛార్జింగ్ విషయంలో చాలా సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ సమస్యలను పరిష్కరించేందుకు ప్రపంచ వ్యాప్తంగా భారీ పోటీనే జరుగుతోంది. నిమిషాల వ్యవధిలోనే బ్యాటరీని పూర్తిగా ఛార్జ్ చేసే సాంకేతికతను అభివృద్ధి చేసేందుకు శరవేగంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా బ్రిటన్ లోని ఓ స్టార్టప్ కంపెనీ తయారు చేసిన బ్యాటరీ కేవలం 4 నిమిషాల వ్యవధిలోనే 80% దాకా ఛార్జ్ అయింది. పైగా దీనిని తయారు చేసింది బ్రిటన్ లోని తెలుగు వ్యక్తి అయిన డాక్టర్ సాయి శివారెడ్డి కావడం గమనార్హం. అయితే సాయి శివారెడ్డి స్థాపించిన స్టార్టప్ సంస్థ న్యూబోల్ట్ ఈ బ్యాటరీని తయారు చేస్తుంది. అయితే ఈ ఎలక్ట్రిక్ కార్ బ్యాటరీ తొలి ప్రదర్శనలో 4 నిమిషాల 37 సెకండ్లలోనే 10% నుంచి 80% విజయవంతంగా ఛార్జ్ అవుతుందట. అంతేకాదు, ఈ బ్యాటరీని బెడ్ఫోర్డ్ లో ప్రత్యేకంగా రూపొందించిన కాన్సెప్ట్ స్పోర్ట్స్ కార్ తో పరీక్షించారు. అలాగే ఎలక్ట్రికల్ వాహనాలు త్వరగా ఛార్జ్ అయ్యేలా జరుగుతున్న ప్రయత్నాలలో ఇదొక ముందడుగని ఆ సంస్థ చెబుతోంది. ఇకపోతే ఇప్పుడున్న టెస్లా సూపర్ చార్జర్ తో కారుకి ఈ బ్యాటరీని 80% ఛార్జ్ చేయాలంటే 15 నుంచి 20 నిమిషాల సమయం పడుతోంది. ఇకపోతే ఇప్పుడున్న టెస్లా సూపర్ చార్జర్ తో కారుకు ఈ బ్యాటరీని 80% ఛార్జ్ చేయాలంటే 15 నుంచి 20 నిమిషాల సమయం పడుతోంది. ఇక ఇదిలా ఉంటే మార్కెట్ లో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచడానికి ఛార్జింగ్ సదుపాయాలను మెరుగుపరచడం ముఖ్యమని నిపుణులు చెప్తున్నారు. పైగా ఈ విషయంలో రేంజ్ యాంగ్జైటీ కూడా చెందవలసిన అవసరం లేదంటున్నారు. ఇకపోతే న్యూబోల్ట్ తయారు చేసిన బ్యాటరీని స్పోర్ట్స్ కు ఉపయోగించి ఆ కారును 2 రోజుల పాటు పరీక్షించారు. ఇక ఇది 5 నిమిషాల బ్యాటరీ ఛార్జింగ్ తో 193 కిలోమీటర్లు ప్రయాణించింది. ఈ లెక్కన టెస్లా కార్లు అయితే 80% ఛార్జ్ చేస్తే దాదాపు 320 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. అయితే ఈ బ్యాటరీ పరీక్ష ఫలితాల్లో సంతృప్తి ఉన్నామని, కానీ బ్యాటరీ పరీక్ష సమయంలో కాస్త ఆందోళన కలిగించిందని న్యూబోల్ట్ సహ వ్యవస్థాపకుడు డాక్టర్ శివారెడ్డి తెలియజేశారు. ఇకపోతే ఈ బ్యాటరీ లాబొరేటరీలో ఫలితాలను మరోసారి చూసుకోవాల్సిన అవసరం లేకుండా తయారు చేశామని, ఇక ఈ బ్యాటరీ 6 నిమిషాల్లోనే 0 నుంచి 100% ఛార్జ్ అవుతుందని ఆ సంస్థ పేర్కొంది. అలాగే ఈ ఏడాదిలోగా ఈవీలలోని బ్యాటరీలను చిన్న స్థాయిలో తయారు చేయాలనే ఆలోచనతో ఉన్నట్లు న్యూబోల్ట్ తెలిపింది. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.